హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సుమతీస్ గార్డెన్. నేను మీ సుమతి. ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఈ మల్లె మొక్కని. చూసారు ఎంత బాగా మంచిగా పూలైందో. ఆకుల కన్నా ఎక్కువ పూలే కనిపిస్తుంది. ఇది ఎందుకు చూపిస్తున్నానంటే, ఈ మొక్కని నేను కటింగ్స్ నుంచి పెంచిన మొక్క. ఇది ఒక చిన్న కటింగ్ పెడితే ఇంత పెద్దగా పెరిగింది. ఈ కటింగ్ పెట్టడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. చిన్న చిన్న టిప్స్లు మనం ఫాలో అవుతే చాలు, ఒక్కటి కూడా ఎండిపోకుండా అది మంచి చక్కగా వేర్లు వచ్చి పెద్ద మొక్కలుగా తయారవుతుంది. సాధారణంగా ఈ చామంతి కటింగ్స్ ఇలాంటివి పెట్టినప్పుడు ఈజీగానే వచ్చేస్తూ ఉంటాయి, పెద్దగా కష్టపడక్కర్లా. కానీ గులాబీ కానీ, మందారం కానీ, మల్లెలు కానీ ఇవన్నీ పెట్టడానికి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. దాని గురించి ఈ వీడియోలో మనం చూద్దాం. మీరు చివరి దాకా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం దయచేసి మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, ఓకేనా? సరే, ఇంకా వీడియోకి వెళ్ళిపోదామండి. ఇంకా వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. ఇంకా ఇప్పటికీ హైదరాబాద్లో రావట్లేదు అనుకోండి, ఇంకో 2-3 రోజులు స్టార్ట్ అయిపోతుంది. ఎలాగైనా వర్షం స్టార్ట్ అయిపోద్ది. అప్పుడు మనమంతా ఏం చేస్తాం, ముందుగా మనం ఆలోచించేది ఏంటంటే కొత్తగా ఏ కటింగ్స్ పెట్టాలి అనేది. సీడ్స్ గురించి వేరేనే కథ ఉంటుంది, అది పక్కన పెట్టండి. కటింగ్స్ పెట్టడము కూర్చుద్దాం. ఇక్కడ నేను మీకు ఎగ్జాంపుల్కి కొన్ని కటింగ్స్ చూపిస్తున్నాను చూడండి. చామంతి కటింగ్ తీసుకున్నాను, అలాగే ఒకటి చామంతి కటింగ్ తీసుకున్నాను, ఇంకొకటి మన డిసెంబర్ ఫ్లవర్ ఉంటుంది కదా, దాని కటింగ్స్ తీసుకున్నాను. ఇప్పుడు కటింగ్స్ తీసుకొని రాగానే మీరు మొదటగా చేసే పని ఏంటంటే అవన్నీ వాటర్లో వేసి పెట్టండి. తీరిగ్గా ఉన్నప్పుడు కూర్చొని అది 4 నుంచి 5 ఇంచు వరకు కట్ చేసి దాని ఆకులన్నీ తీసేసేయండి. 90% ఆకులన్నీ తీసేసేయాలి కటింగ్స్ని. ఇంకొకటి పొడుగా ఉంచకూడదు, 4 కానీ 5 కానీ ఇంచులు మాత్రమే ఉండాలి. ఆకులన్నీ తీసేసి చివరి మాత్రము లేత ఆకులు మాత్రం ఉంచాలి. తర్వాత దీన్ని నాటేటప్పుడు ఏదైనా ఒక రూటింగ్ హార్మోన్లో మనం దాన్ని ఒకసారి ముంచి పెడితే చక్కగా వేర్లు వస్తుంది. ఇప్పుడు ఇంట్లోనే రూపాయి ఖర్చు లేకుండా ఏదైనా ఆర్గానిక్ రూటింగ్ హార్మోన్ ఉందా చూద్దాం. చూడండి, ముందుగా నేను చూపిస్తున్నది తులసి ఆకు రసం. కొంచెం తులసి ఆకు తీసుకొని కొద్దిగా దంచి రసం తీసుకుంటే చాలు, చక్కగా ఒక రూటింగ్ హార్మోన్ రెడీ అయిపోద్ది. రెండోది ఏంటంటే అలోవెరా జ్యూస్. ఇది కూడా చక్కని రూటింగ్ హార్మోన్. దీని గురించి చాలామందికి తెలుసు. ఒకవేళ అది లేకపోతే ఏం చేయొచ్చు అంటే, మీ ఇంట్లో తేనె అయితే ఉంటుంది కదా, తేనె లేని ఇండ్లు సాధారణంగా ఎక్కడ ఉండదు, కొంచెం ఏదైనా ఉంటుంది. అది ఒక 1/2 స్పూన్ ఉన్నా చాలు, ఎక్కువ ఏం తీసుకోనక్కర్లేదు, 1/2 స్పూన్ ఉన్నా చాలు. అంటే తులసి ఆకు లేకపోయినా, ఈ మన అలోవెరా లేకపోయినా కొద్ది తేనె ఉన్నా సరిపోతుంది. సరే, ఇది కూడా లేదనుకుందాం, అబ్బా కొందరింట్లో తేనె కూడా ఉండకపోవచ్చు, కానీ పసుపు అయితే అందరింట్లో ఉంటుంది కదా, చాలా సింపుల్గా దొరికే వస్తువు. ఈ పసుపుని కూడా మన ఆర్గానిక్ రూటింగ్ హార్మోన్గా యూజ్ చేసుకోవచ్చు. ఇంకా చివరిగా ఇంకొకటి నేను బెస్ట్ టిప్ చెప్తాను. ఇది మన దాల్చిన చెక్క. ఈ దాల్చిన చెక్క అందరింట్లో ఉంటుంది కదా, మసాలా వాడుతూ ఉంటారు కదా, అది కొంచెం తీసుకొని పొడి చేసి పెట్టుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఈ రూటింగ్ హార్మోన్ కాకుండా ఇక్కడ ఇవన్నీ చూపించాను కదా నేను, ఇవన్నీ వస్తువులు మన గార్డెన్లో చాలా ఎక్కువ పని చేస్తుంది. అంటే చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. దాని గురించి నేను సింగిల్గా వీడియో చేసి చెప్తాను. అంటే తేనె నుంచి ఏంటి బెనిఫిట్ ఉంటుంది, గార్డెన్కి ఎట్లా వాడుకోవచ్చు, ఇంకా అలోవెరా జెల్ ఏం పనికి వస్తుంది, ఇవన్నీ నేను చెప్తాను. ఇంకా ముఖ్యంగా ఈ మన దాల్చిన చెక్క పౌడర్ కూడా ఏం పని చేస్తుందో చూద్దాం, ఓకేనా? సరే, ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఆకులన్నీ తీసుకొని ఆ కటింగ్స్ అన్నీ రెడీ చేసుకొని నీళ్లు లేసి పెట్టాం. అంటే ఇవన్నీ రెడీ చేసుకునేదాకా వాటర్లోనే ఉంచాలి, లేకపోతే దాంట్లో ఉన్న టిష్యూస్ అన్నీ పాడైపోతుంది. వేరే వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చేటప్పుడు తడి బట్టతో మంచిగా చుట్టుకొని తీసుకురండి. అంటే ఈ టిష్యూ ఎండిపోకుండా ఉండాలి. ఆ కింద ఉన్న కటింగ్స్ మనం నాటాలనుకుంటున్నాం కదా, అది. ఇంకా మట్టి గురించి కొంచెం చెప్తాను నేను. చాలామంది ఏం చేస్తారంటే నార్మల్ మట్టిలు గుచ్చేస్తారు. పెద్ద కటింగ్ తీసుకొచ్చి రాలేదక్క అని అడుగుతూ ఉంటారు, ఏం చేయాలక్క అని. అక్కడ నేను చెప్పిన 2 పాయింట్లు తెలుసుకున్నారు కదా. 3వ పాయింట్ ఏంటంటే కొద్దిగా కోకోపీటు, కొద్దిగా మట్టి, ఇంకొంచెం కంపోస్ట్ ఏమైనా ఉంటే కలుపుకొని రెడీ చేసి పెట్టుకోవాలి. చూసారా మట్టి ఎంత మెత్తగా ఉండాలి. వాటర్ వేసి ముందే పెట్టుకోండి. కటింగ్స్ పెట్టేటప్పుడు వాటర్ వేసి రెడీగా చేసి పెట్టుకోవాలి. ఇంకొకటి మెయిన్ టిప్ ఏంటంటే
మనం కట్ చేస్తాం కదా, అది రౌండ్ కాకుండా కొద్దిగా స్లాంట్గా 45 డిగ్రీ యాంగిల్లో కట్ చేయాలి. అప్పుడే మనకు రూట్స్ తొందరగా వస్తుంది, ఎక్కువ వస్తుంది, అంటే రిజల్ట్ ఎక్కువ వస్తుంది. తర్వాత ఏదైనా ఒకటి మనం ఐదు గురించి అనుకున్నాం కదా ఆర్గానిక్ రూటింగ్. అందులో ఏదైనా మన ఇంట్లో ఉన్నది కొద్దిగా దాని ముంచి పెడితే సరిపోతుంది. చూడండి ఇట్లా. అదే కొంచెం మళ్ళీ తర్వాత మిగిలింది అనుకోండి, దాన్ని పైన మట్టి పైన వేసేసేయండి. అంటే దాల్చిన చెక్క పౌడర్ ఉంటే దాల్చిన చెక్క, తేనె ఉంటే తేనె, తులసి రసం మిగిలితే తులసి రసం, ఏదైనా మిగిలింది కొద్దిగా వాటర్లో కలిపి ఆ మట్టిలోనే కలిపేసేయండి, సరిపోతుంది. తర్వాత దీన్ని ఎక్కడ పెట్టాలనేది కూడా ఇంపార్టెంటే. చాలామంది కటింగ్స్ పెట్టి ఎర్రటి ఎండలో పెట్టేస్తూ ఉంటారు. అక్కడ వర్షం వస్తే పర్వాలేదు, వర్షం రాని టైంలో ఇప్పుడు మన హైదరాబాద్లో ఎలాగుంటుందంటే ఈరోజు ఫుల్ వర్షం వచ్చింది అనుకోండి, రేపటికి ఎండ దంచేస్తుంది. అటువంటి వాతావరణం ఉన్నప్పుడు మాత్రం దాన్ని జాగ్రత్తగా మనం ఏదైనా చెట్టు నీడలైనా పెట్టాలి, లేకపోతే పైన మంచి కవర్ వేసి ఈ ఎండ కానీ గాలి కానీ వర్షం కానీ డైరెక్ట్గా పడకుండా దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓకేనా? అలాగని కటింగ్ తీసుకుపోయి మొత్తం నీడలో పెట్టేస్తాను, నేను లోపల పెట్టేస్తానంటే సచ్చినా దాంట్లో రూట్స్ రావు. అదొకటి గుర్తుంచుకోండి. దానికి ఎండ, వెలుగు, వాన, నీళ్ళు అన్నీ కావాల్సిందే కటింగ్స్కి. వాతావరణం చల్లబడ్డాకనే కటింగ్స్ నాటుకోవాలి. అంతేకాని ఇప్పుడున్న వాతావరణంలో ఏ కటింగ్స్ కూడా రావడం చాలా అంటే చాలా కష్టం. అదొకటి గుర్తుంచుకోండి. ఈసారి వర్షం తక్కువ అంటున్నారు, చూసుకొని మొక్కలు కానీ సీడ్స్ కానీ పెట్టుకోండి. లేకపోతే బాగా ఎండలో సీడ్స్ పెట్టుకున్నా కూడా రావు. ఇప్పుడు ఇవన్నీ పెట్టిన తర్వాత మనం ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ ఇంకొకటి చూపిస్తున్నాను మీకు. ఒకవేళ మీకు చాలా బిజీగా ఉన్నారు, ఆ రసం తీసుకునేంత టైం లేదు మీకు అనుకుంటే కనుక కొంచెం దాన్ని కట్ చేసి దాంట్లో ఆ కటింగ్స్ని గుచ్చి అది డైరెక్ట్గా పెట్టొచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి ఇట్లా. ఇది కూడా చక్కగా పనిచేస్తుంది. కొంతమంది అరటి పండ్ల గుచ్చి చూపిస్తూ ఉంటారు, కొంతమంది ఆలుగడ్డల గుచ్చి చూపిస్తూ ఉంటారు, కొంతమంది టొమాటోల గుచ్చి చూపిస్తున్నారు. అవన్నీ పనిచేయదు. అవన్నీ ఆ వీడియోలన్నీ ఫేక్ వీడియోస్, దయచేసి అవన్నీ నమ్మకండి. ఓకేనా? ఇలాగ ఏదైనా ఒకటి చేసుకుంటేనే మంచిగా రూట్స్ వస్తుంది. ఇది లేకపోయినా వస్తుందని నేను ముందే చెప్పాను. ఇవి ఏమీ లేకున్నా కూడా ఒక్కొక్కసారి చక్కగా వస్తుంది. కానీ మనకు రిజల్ట్ 100% కావాలి అనుకున్నప్పుడు ఇటువంటిది ఏమైనా కొద్దిగా కష్టపడాల్సిందే. రూటింగ్ హార్మోన్ అద్ది అందులో పెట్టాలి. నర్సరీ వాళ్ళు కూడా రూటింగ్ హార్మోన్లని యూస్ చేస్తారు. అందుకే వాళ్ళకి 100% రిజల్ట్ ఉంటుంది. ఒక కటింగ్ కూడా ఎండిపోదు వాళ్ళ దగ్గర. ఎందుకు అంటే చక్కగా ఇసుకలో రూటింగ్ హార్మోన్ అద్ది పెడుతూ ఉంటారు. చిన్న చిన్న కటింగ్స్ పెడతారు వాళ్ళు. మీరు ఈసారి వెళ్ళినప్పుడు ఆ పెద్ద నర్సరీలో వెళ్ళి చూడండి కటింగ్స్ ఎలా పెడతారని మీకు తెలుస్తుంది. అదే మెథడ్ మనం ఫాలో అవుతే చక్కగా వస్తుంది. ఇక్కడ నేను మీకు ఒకటి కెమికల్స్ రూటింగ్ హార్మోన్ చెప్తాను. ఇది మనకు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంది. దీనికి నేను లింకు ఈ షాప్ ఆప్షన్ వస్తుంది చూడండి, అక్కడ ఇస్తాను. ఇదైతే ఇవన్నీ లేకపోయినా ఇది పెట్టిన కూడా వస్తుంది. నేను కటింగ్స్ పెట్టేటప్పుడు సాధారణంగా ఈ రూటింగ్ హార్మోన్నే వాడతాను. అక్క కెమికల్స్ వాడతారా అంటారేమో మీరు. కొన్నిసార్లు ఇటువంటి చిన్న చిన్న కెమికల్స్ వాడితే తప్పేం లేదు. ఎందుకంటే ఎక్కడి నుంచో తెచ్చుకొని ఉంటాం కటింగ్స్. అది ఎండిపోయిందంటే మళ్ళీ వాళ్ళని అడగలేము, మళ్ళీ ఎన్నిసార్లు అడుగుతాం, వాళ్ళు ఫెయిల్ అయిపోతారు. అటువంటప్పుడు తెచ్చుకున్నది మనకు జాగ్రత్తగా పెంచుకునే బాధ్యత మన దగ్గర ఉంటుంది. అందు గురించి ఈ కెమికల్స్ హార్మోన్ పౌడర్ వాడినా కూడా ఇది పేస్ట్లను దొరుకుతుంది, పౌడర్లను దొరుకుతుంది. ఎలాగైనా మీరు తెచ్చుకోవచ్చు. చాలా తక్కువ రేట్లో దొరుకుతుంది. అది ఒకటి తెచ్చుకోండి. చాలా బాగా పనిచేస్తుంది. నాకైతే 100% రిజల్ట్ ఇస్తుంది. ఇంకా తర్వాత కటింగ్స్ పెట్టినప్పుడు అక్కడ ఇక్కడ దాన్ని ప్లేస్ మార్చుతూ ఉండకండి. ఏదో ఒక చోట పెట్టేసేయండి. ఇక ఇసుకలో పెట్టింది ఇది మన మందార మొక్కల కటింగ్స్ చూపిస్తున్నాను. చిన్న చిన్న మల్లె కటింగ్స్ కూడా పెట్టినా కూడా ఈ సీజన్లో బాగా వస్తుంది. ఇంకా పుదీనా అయితే మీకు తెలుసు, వాటర్లో పెట్టినా కూడా దానికి రూట్స్ వస్తుంది. ఇంకా గులాబీ మొక్కలు కూడా మనం కటింగ్స్ తీసుకొని చక్కగా దాన్ని జాగ్రత్తగా చేసుకొని నాటితే అది కూడా బాగా రూట్స్ వస్తుంది. మనకేం లేదు, ఒక 10 కటింగ్స్ పెట్టినామనుకోండి, అందులో 9 వస్తే చాలు, మనకి హ్యాపీగా ఉంటాం.
9 ఒకటి వచ్చి మిగతాదాన్ని చచ్చిపోయింది 9 చచ్చిపోయింది అనుకుంటే కనుక చాలా బాధపడాల్సి వస్తుంది. ఆ బాధ పడకుండా నాకు తెలిసిన కొన్ని టిప్స్ మీకు ఆర్గానిక్ రూటింగ్ హార్మోన్స్ గురించి చెప్పాను. అలాగే మీకు కెమికల్స్ కూడా చెప్పాను. మీ ఇష్టం ఏది వస్తే అది మీరు వాడుకోవచ్చు. ఓకేనా? సరే, రిజల్ట్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలాంటిది ఏదైనా చేయక తప్పదు. ఇంకా నెక్స్ట్ ఒక మంచి వీడియోలో వద్దాం. అంతవరకు ఇప్పుడు దాకా మా వీడియోలన్నీ మొత్తం చూశారు కదా, ఏమనిపించే కామెంట్ చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.